మరి నమాజ్ చేసేటటువంటి పద్ధతి గురించి కూడా హిందూ మత గ్రంథాల్లో నమాజ్ని పోలినటువంటి కొన్ని విషయాలు మనకు కనబడతాయి. అదేమిటంటే శ్రీరామ తత్వబోధామృతం అనే పుస్తకంలో హనుమంతుల వారు ఆత్మీక విషయాలు చర్చిస్తారు శ్రీరాముల వారితో. ఈ విషయాలు చర్చిస్తూ హనుమంతుల వారు అంటున్నారు, ఓ రామ, నేను రాయిని పూజిస్తే ఇనుము దాన్ని బ్రద్దల కొడుతుంది, ఇనుముని పూజిస్తే అగ్ని దాన్ని కాల్చివేస్తుంది, అగ్నిని పూజిస్తే జలము దాన్ని ఆర్పివేస్తుంది, జలాన్ని పూజిస్తే అది ఆవిరి అయి గాలిలో ఎగిరిపోతుంది, నేను ఎవరిని పూజించాలి అని అడిగినప్పుడు శ్రీరాముల వారు హనుమంతుల వారికి ప్రార్థన విధానం గురించి తెలియజేస్తున్నారు. అది శ్రీరామ తత్వ బోధామృతంలో మనకు కనబడుతుంది. ఆ ప్రార్థన ఈ విధంగా ఉంది: ప్రథమం తారకం చైవ ద్వితీయం దండముచ్యతే తృతీయం కుండలాకారం చతుర్థం అర్ధచంద్రకం పంచమం బిందు సంయుక్తం ఓం నిత్య జ్యోతి రూపకం అష్టాంగం చతుష్టపాదం త్రిస్థానం పంచదేహకం ఓం నిత్యానే జాయతే బ్రాహ్మణోన భవేత్ సహి. ఈ మంత్రాన్ని బోధించారు శ్రీరాముల వారు హనుమంతుల వారికి. దీని అర్థం ఏంటంటే ప్రథమం తారకం చైవ, ఓ హనుమ, నీవు సృష్టిలోని వృక్షాలను చూడు, అది తారక స్థితిలో ఉంది, అగ్ని కూడా అదే స్థితిలో ఉంది, కాబట్టి ముందు నువ్వు నిలబడు. ముస్లింలు నమాజ్ చేసే ముందు నిలబడతారు, దీన్ని ఖియామ్ అంటారు. అలాగే ద్వితీయం దండముచ్యతే, నీవు చేతులు కట్టుకో, ముస్లింలు నిలబడ్డ తర్వాత చేతులు కట్టుకుంటారు. ఆ తర్వాత తృతీయం కుండలాకారం, ఓ హనుమ, నీవు ఈ సృష్టిలోని పర్వతాలను కొండలను చూడుము, అవన్నీ కూడా కుండలాకార స్థితిలో ఉన్నాయి, నీవు కూడా అదే స్థితిలో దైవాన్ని ఆరాధించుము. నమాజులో ఈ స్థితిని ఏమంటారు? తషహుద్ అని అంటారు. ఆ తర్వాత చతుర్థం అర్ధచంద్రకం, ఓ హనుమ, నీవు ఈ భూమిపై నడిచేటటువంటి 4 పాదాల జంతువులను చూడు, అవన్నీ కూడా అర్ధచంద్రక స్థితిలో ఉన్నాయి, నీవు కూడా అదే స్థితిలో ఆ దైవాన్ని ఆరాధించుము. నమాజులో ఈ స్థితిని రుకు అని అంటారు. ఆ తర్వాత పంచమం బిందు సంయుక్తం ఓం నిత్యం జ్యోతి రూపకం, నీవు ఓ హనుమ నీ మనస్సులో మొదలయ్యేటటువంటి పరధ్యానములన్నింటినీ కూడా అరికట్టి ఓం నిత్య జ్యోతి స్వరూపకం అన్నటువంటి ఆ దైవాన్ని ఆరాధింపుము. అష్టాంగ చతుష్ట పాదం, నీవు సజ్దాలో ఉండిపోము, నీవు సాష్టాంగం చేయమంటారు. నమాజులో మరి ఈ యొక్క అష్టాంగాన్ని సిజ్దా అని చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, మరి నమాజ్ని పోలినటువంటి కొద్ది వరకు ఈ విషయాలు మనకు హిందూ మత గ్రంథాల్లో కనబడుతున్నాయి.